బద్వేలు పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో సుమారు 30 సంవత్సరాల నుంచి గుడిసెలు, రేకులు, షెడ్లు వేసుకుని నివాసముంటున్న బడుగు బలహీన వర్గాలను, ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ వారికి బకారాపేట ఓసీ కాలనీ వాసులు కొంతమంది ఈ స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో కొందరు అధికారులను ఉసిగొల్పి సుమారు 30 సంవత్సరాల నుంచి నివాసముంటున్న ఇండ్లను కూల్చివేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. భయభ్రాంతులకు గురైన ఆ కాలనీ వాసులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు జి శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యపై స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ సభ్యులు, బాధితులు పాల్గొన్నారు. ఎస్సీ వాళ్ళకు న్యాయం లేదా? ఎస్సీ వాళ్ళు మనుషులు కాదా? ఎస్సీ వాళ్ళ ఓటు హక్కు మీకు హక్కు లేదా? మీరు వాళ్ళు వేర్చేయని మీరు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎన్ని అయింది, మేము వేచి మీరు కాలేదా? అందుకని దయచేసి పేదవానికి ప్రతి ఒక్కరు ఎస్సీ వాళ్ళకు ప్రతి ఒక్క ఎస్సీ వాళ్ళు ఇల్లు ఉండాల్సిందే. అక్కడనే మేము చచ్చిపోతాము. మావి మాత్రం వదిలేదానికి వీలే లేదు. కాబట్టి వాళ్ళు కావాలనుకుంటే అటు పక్క తీసుకొని ఎల్లి పక్క తీసుకొని అందరికి మనవి చేసి నా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా సార్. ఏమా ఇంట్లో కూర్చొని ఉంటే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి లాక్కొని వచ్చి పోలీసులు లేడీ కానిస్టేబుల్ పెట్టి ఇంట్లో నుంచి లాక్కొని వచ్చి కాలో కొట్టిండ్రు. చెట్లు మొత్తం చెట్లు కూడా పీకేసిండ్రు. ఇక్కడ కరెంటు వైర్ ఉంటే కరెంటు వైర్ ఎలక్ట్రిక్ తీసుకొని వచ్చి ఆ పిల్ల కరెంటు తగులుకుంటాను ఆ పిల్లకు. ఆనాడు ఒక 5 సంవత్సరాల క్రితం కావచ్చు, 10 సంవత్సరాల క్రితం కావచ్చు, ఇంటి పన్ను, కరెంటు బిల్లు ఏ విధంగా పాస్ చేసినారు? దేవుడు ఎట్ట మార్చిండు. ఈ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు ఏ విధంగా అయితే ఇచ్చారో అధికారులు ఇచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బద్వేల్లో జరుగుతున్నటువంటి ఈ భూ కబ్జాల ద్వారా, ఈ భూ కబ్జాలలో అధికారులు చేస్తున్నారో మరి అనధికారులు చేస్తున్నారో రాజకీయ నాయకులు చేస్తున్నారో తెలియదు, కానీ నీతిగా, నిజాయితీగా, ధర్మం ప్రకారము మాకు ఉన్న కాడికి చాలు అని ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. ఇక్కడ 1571, 1796